నమస్తే ఫ్రెండ్స్ అందరికి. ముందుగా అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయింది కనుక మీ సపోర్ట్ ఇలానే ఉంటే మరిన్ని వీడియోలు చేస్తూనే ఉంటాయి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టురి. అరే సాయిగా, వినాయక చవితి ఇంకెన్ని రోజులు ఉన్నదిరా? ఇంకెన్ని రోజులు ఉన్నదిరా? వచ్చే వారమే వినాయక చవితి. మరి ఇక చిన్న పొరగాలు తిరుగుతారు చందలకు, ఒక్కడన్నా మనోడు సప్పుడు చెప్తాడారా మనం కూడా తిరుగుదామని? అసలు ఈసారి దేవుని వెట్టుడు ఉన్నదా లేదురా? అవునురా, పోరగాలు తిరుగుతారు, ఇజ్జత్ పోతుంది మనది. అరే రాజుగారు కూడా వచ్చిండ్రా. అరే రాజు, వచ్చేవారేమో మరి వినాయక చవితి, ఇక చందలు తిరగద్దారా మనం? అరే రమేష్, మన ఇద్దరు ముగ్గురు తిరుగుతానే అవుతుందారా చంద? కా పక్క కాలనీళ్ళు చూడుపో ఎంతమంది తిరుగుతారో. మనోడు ఒక్కడన్నత్తాడారా చంద తిరుగుదామంటే? అవునరా, రాజుగారు చెప్పింది కరెక్టే. పోయినసారి కూడా ఎవడన్నా తిరిగిండారా చందకు, మనం తప్ప. గదేరా, అట్లా జరగద్దానే అందరితో మాట్లాడదాం. 5 గంటలకు అడ్డ మీదకి రమ్మని గ్రూప్ లో మెసేజ్ పెడదాం. వచ్చినాక మరి అందరు ఏమంటారు, పెడదామంటేనేమో పెడదాం దేవుణ్ణి, లేకపోతే వద్దు. గంతేరా, గ్రూప్ లో మెసేజ్ పెడదాం 5 గంటలు ఖచ్చితంగా అందరు రావాలని. అట్లనే అరే తిరుపతి అన్న కూడా చెప్పాలరా, ఎందుకంటే పోయినసారి పెద్ద స్థానం ఆయనే చేసిండు కాబట్టి మరి లెక్కలు పోయినసారి పైసలు మిగిలినాయట, అవి కూడా అడగాలి మనం. అవునురా, పోయినసారి పైసలు మిగిలినాయి, అవి తిరుపతి అన్న దగ్గరనే ఉన్నాయి, అవి కూడా అడగాలి మనం. గదేరా, సాయంత్రం అందరు వస్తారు కదా, అది కూడా మాట్లాడదాం మనం. గాని A few moments later. అరే 5 గంటలకే గ్రూప్ లో అందరు రావాలని మెసేజ్ పెట్టినా కూడా ఇంకెవ్వరు రాలేదేంద్రా? అరే అంత మనోళ్ళతో గిట్లనే ఉంటుందిరా, నిమ్మలంగా వస్తారు. అరే వచ్చినోళ్ళేగా వాళ్ళే వస్తారు, కానీ ఫస్ట్ అయితే మనం మాట్లాడుకుందాం రా. గంటేరా, వచ్చినోడే అందరికి బొట్టు పెట్టి చెప్తారా? మరి అచ్చటోడు అచ్చనే ఉంటాడు గాని. అరే వచ్చే వారమే మరి వినాయక చవితి, మరి ఈసారి మనం వినాయకుని పెడదామా వద్దా? ఏ మామా, పెట్టుడే, ప్రతి సంవత్సరం దేవుని పెడతలేమారా? ఈసారి కూడా పెట్టాలి, లేకపోతే ఇజ్జత పోతుంది మనది. అరే సురేష్, నువ్వు పోయినసారి పైసలు ఇచ్చినావారా నువ్వు ఇంతకు? అరే రమేష్ గా, నేను ఒక్కనే ఉన్నట్టు మాట్లాడకురా, నువ్వు అందరు ఇచ్చిరారా మరి? అరే అందరి గురించి కాదురా, నువ్వు పెడదాం అంటున్నావు కదా, నువ్వు ఇస్తావారా ఫస్ట్ పైసలు? అరే పోయినసారి నా దగ్గర పైసలు లేవురా, కొంచెం టైట్ ఉండే, కానీ అరే ఈసారి పక్కా ఇచ్చుడేరా. ఇప్పుడు అందరికి ఇట్లనే అంటారు తీ మామా, ఇత్తా అని, కానీ లాస్ట్ వరకు ఎవడు ఇయ్యడు. నాకు పైసలు అందలే మామ, పైసలు సెట్ కాలే మామ, పైసలు రాలే మామ అని కారణాలు చెప్తారు. అరే గిట్లయితే కాదురా, ఇక అందరు ఖచ్చితంగా పైసలు ఇవ్వాలరా, అట్లా ఇస్తేనే పెడదాం. ఏమంటావురా సురేష్, అందరు ఖచ్చితంగా ఇస్తారు కదా, ఇస్తా అంటేనే పెట్టుడు. అరే నాకేమేరకరా, అందరి గురించి నాకు అవసరం లేదురా, నేనైతే ఖచ్చితంగా ఇస్తారా. అరే మళ్ళీ అట్లనే చంద తిరిగేటప్పుడు కూడా అందరు తిరగలరా, నాకు పని ఉన్నది, నేను బాయ్ కాడికి పోతానా, నేను ఊరికి పోతానా అని కారణాలు మాత్రం చెప్పద్దురా. అవునురా, ఇది మాత్రం నిజం, చందాకి మాత్రం ఖచ్చితంగా అందరు తిరగాలి. ఎందుకంటే మనం ఎక్కువ మందితో తిరిగితే చూసేటోళ్ళు కూడా అరే వీళ్ళు బాగానే మంది తిరుగుతారు కదా అని ఎక్కువ చందాలు రాస్తారు. అరే ఏతులా నీళ్ళు గడతానరా. అరే వాడు వట్టిగానే ఫీల్ అవుతారా, ఈసారి వాడినే ముంగట పెడదామని చెప్దాం మనం. అరే అనిల్గా, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తావురా? నువ్వు ఎటు పోయినావురా? ఏం లేదురా, అగ్గి రోడ్డు మీద పోయి వచ్చినా కానీ అయినా మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకోర్రి ఇక. అరే అదేం లేదురా, ఇంకెవ్వరు రాలేదు కదా, అందరు వచ్చినాకనే మాట్లాడుకున్నాడు గాని ఈసారి ఎవరు ముంగట ఉంటే మంచిగా ఉంటదని మాట్లాడుకుంటాను. అవునా, సరే తీరా, మీరే మాట్లాడుకుంటారు కదా ఎవరు ఉంటారని, మీరే ఉండుర్రి. అరే మొత్తం చెప్పేదాకా వినవారా అనిల్గా, నువ్వు వట్టిగానే ఫీల్ అవుతావు. అగో మీరే అంటారు కాదురా ఎవరు ఉంటే మంచిగా ఉంటుందా అని, నేను ఎట్లా లేను కదా అందులో, మీరే ఉండుర్రి ఇక మరి. అరే అనిల్గా, నీకేమన్నా అర్థమవుతుందారా? మేము ఉంటామని కాదురా, మేమందరం కలిసి నిన్నే నువ్వు ఉంటేనే మంచిగా ఉంటుందనే మాట్లాడుకుంటున్నాం. ఏందిరా, నన్నే ఉంచుతా అనుకుంటారా రా? అయితే అరే ఈసారి నేనే ఉంటారా ముంగట, పోయినసారి లెక్క కాకుండా ఏ లొల్లిలు గిల్లులు కాకుండా చూసుకుంటారా ఈసారి, నేనే ఉంటారా ముంగట. అరే వీడైతేనే పని పాట లేకుండా ఎప్పుడు ఇంటికన్నా ఉంటారా, వీడైతేనే చూసుకుంటాడు, వీనే పెడదాం ఈసారి. అంతేరా, వీనే పెడదాం, వీడైతేనే ముంగట ఉండాడా, ఎప్పటికుంటాడు కాబట్టి వీడే చూసుకుంటాడు, కానీ లెక్కలు మాత్రం వాని తప్ప చెప్పద్దు మనం. అరే అందరు అంటారా, నువ్వైతేనే మంచిగా ఉంటుంది, నువ్వే ఉండాలిరా ఈసారి. ఏ సరే రే, ఇక మీరు అంటారు కాబట్టి అరే ఈసారి నేనే ఉంటారా, ఇక ముందుండి నేనే నడిపిస్తారా. అరే తిరుపతి అన్న రాలేదు కదా, తిరుపతి అన్నకు ఒకసారి ఫోన్ చేయి. అరే తిరుపతి అన్న దగ్గర 5,000 మిలిగినాయట పోయినసారి, అవి అడగాలి మనం ఖచ్చితంగా. అరే ఇక్కడికి వచ్చే ముందే ఫోన్ చేసిండ్రా తిరుపతి అన్నకు, ఏదో ఊర్లో ఉన్నాడట, రేపు వచ్చినాక మాట్లాడతా అన్నాడు. మాట్లాడు కాదు, మాట్లాడేందిరా మళ్ళా, పోయినసారి లెక్కలు తీయాలి బయటికి, 5,000 కాదు, ఎంత వెళ్తే అంతా ఇయ్యాలి పైసలు, నేను అడుగుతా కదా మీకెందుకు. వీడైతేనే కరెక్ట్ రా కొన్నిటికైతే. అరే మరి మనం యూత్ మనిషికి ఎంత వేసుకుందాంరా? అరే మనిషికి 1000 వేసుకుందాం, మనమే 25 మంది ఉన్నాం, మనే 25,000 అయితే మంచిగా గ్రాండ్గా వేసుకోవచ్చు.
అవును రా, అనిల్ గారు చెప్పినట్టు మనిషికి 1000 వేసుకుంటే మనీ 25,000 అవుతాయిరా. అరే పోయినసారి కూడా గిట్లనే 1000 అన్నారు. ఎవడన్నా ఇచ్చిరారా 1000 చక్కగా? ఓ 200 అని, ఓ 300 అని. ఇక కొందరైతే అసలు పైసలే వేయలే. అరే అందరికి తిననీకి తాగనీకి అత్తయ్య గారా 100కు 100 ఈ దేవునికి అంటే ఇయ్యరా రగ 1000 రూపాయలు. అరే అనిల్ గారు అన్నీ నిజమేరా, తిననీకి తాగనీకి అయితే పైసలు వస్తే కనుక దేవునికి అనేసరికి రావారా? ఈసారి ఖచ్చితంగా అందరు ఇవ్వాలరా. అరే అనిల్ నువ్వే ఉండాలిరా ముంగట. సరేరా, మనిషికి 1000 వేసుకుందాం. అందరు ఎప్పుడు ఇక రానులకు కూడా గ్రూప్ లో మెసేజ్ పెట్టుర్రి. ఇక రేపటికెళ్ళి స్టార్ట్ చేద్దాం చందా తిరుగుడు. అరే అనిల్ నువ్వే ముంగటున్నావు కాబట్టి నువ్వే చెప్పాలి అందరికి. ఇప్పుడు పెడతారా గ్రూపులో ఫోన్లు కూడా చేస్తా. రేపు ఎవరు చందకు రాకపోయినా వాడిని ఎన్లకు పిలుసు లేదు, వాడి దేళ్ళ కలుసు లేదు ఇక. సరేరా, ఇప్పుడు చందా బుక్ తీసుకొచ్చుకొని రేపు పొద్దుడికెళ్ళి స్టార్ట్ చేద్దాం ఇక తిరుగుడు. 5 minutes later. ఈసారిగా నేనే యూత్ లీడర్ ఇక. అరే రమేష్ గా ఒకసారి అనిల్ గారి స్టేటస్ చూడరా. ఏమైందిరా, ఏం పెట్టిండ్రా? ఆవు సుత్తా. కూకనే రాలే బిడ్డ కూసున్న సీటు వీడేంద్రా గిట్ల పెట్టిండు? గుండు ఎక్కిన అవ్వ, పని పాట లేదు, ఇంటికన్నా ఉంటాడు కదా, నువ్వే ముంగటుండి చూసుకోరు అన్నందుకు వాడు మొత్తం సీఎం లెక్కన ఫీల్ అవుతాండ్రయ్యా. రాలే బిడ్డ ఇక రేపటికెళ్ళి వీళ్ళతోనే వెళ్తున్నాయో ఏకులు. గుండు ఎక్కిన రావు ఒక మెట్టు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద పార్ట్ 2 వీడియోని కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తా. ముందుగా నేను చెప్పినట్లుగా 50,000 సబ్స్క్రైబర్లు వస్తే ఫుడ్ డొనేషన్ చేస్తాను కదా. నెక్స్ట్ మంత్ ఫస్ట్ తర్వాత ఫుడ్ డొనేషన్ చేస్తున్నా. మీరు కూడా ఫుడ్ డొనేషన్లో డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఈ స్కానర్కి డొనేషన్ని పంపండి. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్, సీ యూ.